యాహ్! అండి. ఇప్పుడు కనిపిస్తుంది. ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్ అని కొట్టండి. ఇలా కనబడుతది. ఇదేంటంటే ఇది ఒక క్లౌడ్ డేటాబేస్. యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో ఆ డేటాబేస్ టీమ్ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఏ డేటాబేస్ అయినా వాడొచ్చు. దానికి సంబంధించిన క్లయింట్ వాళ్ళ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని పెట్టుకుంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇది ఎస్‌క్యూఎల్ సర్వర్. ఎస్‌క్యూఎల్ సర్వర్. అలానే మాంగోడీబీ ఉంటది. మ్యాంగో. మాంగోడీబీ కంపాస్ అని ఇలా అంటే ఏ డీబీ అయితే ఆ డీబీని వాళ్ళ లోకల్ మెషిన్స్‌లో ఇన్‌స్టాల్ చేసి పెట్టుకుంటారు. చూపిస్తా. ఫస్ట్ నేను ఒక శాంపుల్ డేటాబేస్ చూపిస్తా. ఇదేంటంటే ఇది ఆన్ ప్రెమ్ డీబీ అంటే వాళ్ళ ల్యాప్‌టాప్‌లో వాళ్ళ దాంట్లో ఉంటదన్నమాట. ఇది మనం క్రియేట్ చేయబోయేది క్లౌడ్ డీబీ. సరే. లోకల్ డేటాబేస్ సర్వర్ పేరు ఆద్య. కనెక్ట్ కొట్టండి. సో ఏమవుద్దంటే ఇది వాడి డేటాబేస్ పర్సన్ యొక్క ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ అయిన డేటాబేస్. ఇక చూసారు కదా! ఎక్స్‌పాండ్ చేసే డేటాబేస్‌ని మనకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ డేటాబేసెస్ కనబడతాయి. ఇక్కడ మీరు కామన్‌గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ డేటాబేసెస్ అన్నీ కూడా ఒక సర్వర్‌లో ఉంటాయి. అవునా? చూసారా? వితౌట్ ఎ సర్వర్ దేర్ ఇస్ నో డేటాబేస్. ఈ అన్ని యెస్. డేటాబేస్‌కి కూడా ఉన్నది ఎందులో ఉన్నాయంటే ఇవన్నీ ఆద్య అనే సర్వర్‌లో ఉన్నాయి. ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో ఉన్నాయి. అవునా? యాహ్! సో మనం మామూలుగా వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు రైట్ క్లిక్ కొడతారు. న్యూ డేటాబేస్ అంటారు. బ్యాచ్ 83 ఏదో పేరు ఇస్తారు. ఓకే కొట్టేస్తారు. డీబీ క్రియేట్ అయిపోతది. మామూలుగా ఇలా క్రియేట్ చేస్తారు. ఈ టేబుల్స్ ఉంటాయి. డేటాబేసెస్ మెయిన్‌గా వాళ్ళు ఏంటంటే టేబుల్సే కదా క్రియేట్ చేస్తారు. టేబుల్స్, యెస్. ప్రొసీజర్స్, ఫంక్షన్స్, క్లస్టర్స్, ట్రిగ్గర్స్ ఇట్లా ఉంటాయన్నమాట. ఇండెక్సెస్ అలా ఉంటాయి మొత్తం వాళ్ళు. అది వాళ్ళ పని యాహ్! మన పని కాదు. ఒక సింపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేసి చూపిస్తా. ఇది మీరు చేయరు. ఊరికే చూపిస్తున్నా అంతే. న్యూ టేబుల్ అంటారు ఇలా. ఇదంతా వాళ్ళు చేస్తారు. మీ పని కాదు. యాహ్! జస్ట్ నంబర్ ఇంటిజర్ అంటే 1, 2, 3 ఎంటర్ చేస్తారు. ఎస్ నేమ్ చూడండి. అంటే వేర్ క్యార్ అంటే ఏబీసీడీలు 1, 2, 3 లాంటివన్నీ పెట్టుకోవచ్చు. అడ్రెస్ 50 లెటర్స్ ఉంటాయి. ఇలా వాళ్ళు ఒక టేబుల్ స్ట్రక్చర్‌ని క్రియేట్ చేసుకొని ఇలా సేవ్ అంటారు. ఒక పేరు ఇస్తారు దానికి. స్టూడెంట్ ఏదో పేరు ఇచ్చేస్తారు. ఇక చూసుకోండి రిఫ్రెష్ చేస్తే అండర్ టేబుల్స్ మీకు ఒక స్టూడెంట్ టేబుల్ కనిపించింది. ఇది టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే కాలమ్స్‌తో కనిపిస్తుంది. ఈ 3 కాలమ్స్ ఉన్నాయి దాంట్లో. దీన్ని రైట్ క్లిక్ కొట్టి ఎడిట్ అని కొడితే వాళ్ళు ఏం చేస్తుంది ఇందులోకి డేటాని ఇన్సర్ట్ చేసుకుంటారు. ఇట్లా. ఇలా మొత్తము డేటా ఇన్సర్ట్ చేసుకుంటారు. సో ఈ విధంగా వాళ్ళు డేటాబేసు, టేబుల్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ న్యూ క్వెరీ ఉంది కదా! వాళ్ళు డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని కొడితే ఏమొస్తది? ఇందులో ఉన్న టేబుల్ వాల్యూ యాహ్! అట్లా వాల్యూస్ అన్ని. వాళ్ళు క్వెరీస్ రాసుకుంటారు. అలా అది ఇది చాలా చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి. సింపుల్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక పర్పస్ ఉంది. అందుకే చెప్తున్నా. వినండి. అంటే ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయకపోవచ్చు కానీ ఇవన్నీ జస్ట్ వినండి. క్వెరీస్ ఉన్నాయి. ఈ డేటాబేస్ వాళ్ళు కొన్ని వందల, వేల క్వెరీస్ రాస్తారు. కానీ మెయిన్ అయితే ఈ 3 ఉంటాయి. ఫస్ట్ క్రియేట్ టేబుల్ అనే క్వెరీ. ఇది ఏం చేస్తది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఆ టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఇలా చూడండి. ఇప్పుడు ఇక్కడ టేబుల్ పేరేంటి? క్రియేట్ టేబుల్ పేరేంటి? పర్సన్. పర్సన్. పర్సన్ ఐడీ అంటే ఒక ఫస్ట్ కాలమ్ అనేది పర్సన్ ఐడీ. అది ఇంటిజర్ డేటా టైప్ అంటారు. అంటే 1, 2, 3 స్టోర్ చేస్తారు. నెక్స్ట్ కాలమ్ నేమ్ లాస్ట్ నేమ్. ఇది ఏబీసీడీలు. ఫస్ట్ నేమ్ వేర్ క్యారే. అడ్రెస్ వేర్ క్యారే, సిటీ వేర్ క్యారే. ఇలా ఒక క్వెరీ రాసి ఇక్కడ ఎగ్జిక్యూట్ అంటే ఇప్పుడు కొత్త టేబుల్. ఇది మనం మాన్యువల్‌గా క్రియేట్ చేసింది. ఇది ఒక క్వెరీ ద్వారా క్రియేట్ చేసింది. రిఫ్రెష్ కొడితే ఇంకొక టేబుల్ ఇక్కడ కనబడుతుంది. పర్సన్ అని. ఏ డేటాబేస్‌లో క్రియేట్ చేసినాం? రాలేదేంటి? ఎగ్జిక్యూట్ సక్సెస్‌ఫుల్లీ. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ద నేమ్ పర్సన్ డేటాబేస్‌లో ఉందంటుంది. ఎందులో B83లో. రిఫ్రెష్ కొట్టండి. ఎక్స్‌పాండ్ చేయండి. టేబుల్స్. వచ్చింది చూసారా ఇక్కడ టేబుల్ పర్సన్ అని? గైస్ అర్థమవుతుందా? యెస్. యెస్. సో ఈ క్వెరీ వాడి టేబుల్ క్రియేట్ చేశాడు. నెక్స్ట్ క్వెరీ ఉంటది ఇంకోటి. ఇదేం చేస్తది చెప్పండి ఎవరైనా? దాన్ని చూసి చెప్పండి అదేం చేస్తది? ఆ టేబుల్‌లో వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం. చూడండి ఇన్సర్ట్ ఇంటూ ఇది టేబుల్ పేరు పర్సన్. దీంట్లోకి పర్సన్ ఐడీ అంటే 2, లాస్ట్ నేమ్ టెండూల్కర్, ఫస్ట్ నేమ్ సచిన్, అడ్రెస్ ఏదో రాశారు. దీన్ని ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతదంటే ఈ వాల్యూస్ అందులో ఎంటర్ అవుతాయన్నమాట. ఎగ్జిక్యూట్ చేసిన కొద్దీ ఏమవుతదంటే ఈ టేబుల్‌లోకి డేటా అనేది ఎళ్తది. ఇన్సర్ట్ అవుతది. అలా ఇన్సర్ట్ అయిన డేటాని చూడడానికి
ఈ క్వెరీ వాడతారు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ అంటే మనకు మనం ఎంటర్ చేసిన డేటా అనేది కనబడుతుంది. ఓకేనా? సో ఈ 3 క్వెరీలు మీరు తెలుసుకోండి. ఎందుకు తెలుసుకోవాలో నేను చెప్తాను 2 నిమిషాల్లో. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక టిపికల్ డేటాబేస్ పర్సన్ వాడు రియల్ టైమ్‌లో చేసే వర్క్ చేసాం. అయితే ఈ క్వెరీ ఉంది కదా! ఈ 2 లైన్లు, 3 లైన్లు వాళ్ళు ఎలాంటి క్వెరీస్ రాస్తారంటే ఒక్కొక్క క్వెరీ 10,000 లైన్లు, 20,000 లైన్లు కూడా ఉంటది. అంత కాంప్లెక్స్ క్వెరీస్ కూడా వాళ్ళు రాస్తారు. సో మనం ఏం రాయం. మనం ఈ టేబుల్స్ ఇవేం క్రియేట్ చేయము. కానీ మీరందరూ ఏం చేయాలంటే ఈ 3 మినిమమ్ ఈ 3 క్వెరీస్ మీరు డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి కంపల్సరీ. సో ఇది నేను ఇస్తున్నా ఇక్కడ. సరే. యాక్చువల్లీ ఇక్కడ ఏం చేసామంటే ఇది మొత్తం కూడా లోకల్‌లో జరిగింది. అంటే ఎక్కడుంది ఈ డేటాబేస్ నాకు? ల్యాప్‌టాప్‌లో. ల్యాప్‌టాప్‌లో. ఆ పర్సన్ యొక్క ల్యాప్‌టాప్‌లో ఉంది. కానీ మన ప్రాజెక్ట్ యొక్క థర్డ్ కాంపోనెంట్‌ని డిప్లాయ్ చేయాలంటే మనకు డేటాబేస్ ఎక్కడ ఉండాలి? మన క్లౌడ్‌లో ఉండాలి. అంటే ఇక్కడ. ఇక్కడ మనం ఒక డేటాబేస్ మన క్లౌడ్ క్రియేట్ చేయాలి. ఎలా చేస్తాము? సింపుల్ క్రియేట్ అని కొట్టాలి. ఇక్కడ ప్రాజెక్ట్ రిసోర్స్ గ్రూప్ అని చెప్పండి ఎవరైనా? ఆ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని రిసోర్సెస్ ఆ గ్రూప్‌లో ఉంటాయి. లాజికల్ గ్రూపింగ్. లాజికల్ గ్రూప్ చేయడాన్ని యాహ్! దీన్ని అంటారు. గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పేరు ఇవ్వాలి డేటాబేస్‌కి. ఏంటిది? బ్యాచ్ 83 డేటాబేస్. మీకు తెలుసా ఒక డేటాబేస్ ఉండాలంటే అక్కడ ఒక సర్వర్ ఉండాలి. అంతేనా కదా? యెస్. యెస్. సర్వర్ లేని డేటాబేస్ ఉండదు. ఈ డేటాబేసెస్ అన్ని కూడా వితిన్ ఎ సర్వర్ ఉంటాయి. సో రియల్ టైమ్‌లో ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎక్స్‌పాండ్ చేస్తే నీకు ఆల్రెడీ చాలా సర్వర్స్ ఉంటాయి. నీకొచ్చిన మెయిల్‌లో ఏ డేటాబేస్ ఏ సర్వర్‌లో క్రియేట్ చేయాలో మనకు రాసి ఉంటదన్నమాట. సో కానీ ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ ఏమైనా ఉందా నీ క్లౌడ్‌లో సర్వర్? లేదు. అప్పుడు ఏం చేయాలంటే క్రియేట్ న్యూ అని కొట్టాలి. ఇక్కడ సర్వర్ పేరు రాయాలి. మనం సర్వర్ క్రియేట్ చేస్తున్నాం. బ్యాచ్ 83 సర్వర్. ఎనీ ఏరియా. ఇందులో అథెంటికేషన్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి. దీన్ని డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ కొడితే ఒకటి విండోస్ అథెంటికేషన్ ఉంది. ఇంకోటి ఎస్‌క్యూఎల్ అథెంటికేషన్ ఉంది. ఇంకొకటి అజూర్ ఏడీ అథెంటికేషన్ ఉంది. అంటే మనము సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలంటే ఏదైనా ఒక అథెంటికేషన్ ఉంటదన్నమాట. ఇక్కడ ఇది విండోస్ అథెంటికేషన్. సో మన క్లౌడ్ డీబీకి కూడా 3 అథెంటికేషన్స్ ఉంటాయి. ఫస్ట్‌దేమో ఓన్లీ ఏడీ అథెంటికేషన్ అంటారు దీన్ని. మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఉంది. సెకండ్‌దేమో ఎస్‌క్యూఎల్ అండ్ ఏడీ అథెంటికేషన్ అంటారు. మూడోది ఎస్‌క్యూఎల్ అథెంటికేషన్. సో ఈ 2 చేయాలంటే మీకు మైక్రోసాఫ్ట్ ఏడీ అంటే తెలాలి. అది ఫ్యూచర్‌లో తెలుస్తది. సో మనం ప్రస్తుతానికి ఈ 3 చేద్దాం. ఎస్‌క్యూఎల్ అథెంటికేషన్ అని మీరు ఒక యూజర్ నేమ్ మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వాలి అక్కడ. పాస్వర్డ్ ఇచ్చారు. ఓకే అని కొట్టారు. సో మీరు ఒక సర్వర్‌ని ఫస్ట్ కాన్ఫిగర్ చేసేసుకున్నారు. దాని పేరు P83 సర్వర్. చూస్తారు కదా? ఓకే. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎలాస్టిక్ పూల్. ప్రస్తుతానికి నో, ఫ్యూచర్‌లో యెస్ పెడతాము. ప్రస్తుతానికి నో బెటర్. ఇది ఏంటనేది ఒక ప్రాజెక్ట్‌లో చూస్తాను. సో ప్రస్తుతానికి నో పెడుతున్నా. ఓకే. తర్వాత వర్క్‌లోడ్ ఎన్విరాన్మెంట్. ఈ డీబీ దేనికోసం క్రియేట్ చేస్తున్నాం? నాన్ ప్రొడ్ అయితే డెవలప్‌మెంట్. అంటే టెస్ట్ యూఐటీ అయితే డెవలప్‌మెంట్ పెట్టుకోవాలి. ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ పెట్టుకోవాలి. డెవలప్‌మెంట్ పెట్టుకొని ఇక్కడ చూసారా? ఈ డేటాబేస్‌కి మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కాన్ఫిగర్ అంటే డేటాబేస్‌కి ఉండాల్సింది మెయిన్ ఏముంటదమ్మా డేటాబేస్‌లో ఏం స్టోర్ చేస్తాం మనం? టేబుల్ స్టోర్ చేస్తాం. డేటా. దానికోసం డేటా. స్పేస్ యాహ్! ఉండాలి. స్టోరేజ్. స్టోరేజ్ స్పేస్ ఉండాలి కదా! 5 జీబీ, 10 జీబీ, 20 జీబీ స్పేస్ ఉండాలా లేదా? మనం అందులో అంత డేటాని ఇన్సర్ట్ చేస్తూ పోతాం కదా! యెస్. సో ఆ స్పేస్ కోసం ఇది కాన్ఫిగర్ డేటాబేస్ అని కొట్టి ప్రొవిజన్ తీసుకుని సర్వర్‌లెస్ తీసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ కోడ్స్ అండ్ ప్రొవిజన్ తీసుకున్నాం. ఈ సర్వర్‌లెస్ మళ్ళీ ఇద్దాం. ఇక్కడ చూడండి వి కోడ్స్ అని ఉంది. ఇక్కడ ప్రైస్ చూడండి. ప్రస్తుతం ఎంత ప్రైస్ ఉంది? 372 ఉంది. ఎన్నిటికి 2 కోర్‌లకు. ఇది ఇంక్రీజ్ చేస్తాను. ప్రైస్ పెరుగుతుంది చూసారా? ప్రైస్ ఎందుకు పెరిగింది? ఏం లేదమ్మా మన కోడ్ పెంచితే స్పీడ్ ఎక్కువ అయితది. ప్రాసెసింగ్ స్పీడ్ ఎక్కువ అయితది. ఇవి ఎంత ఎక్కువ పెంచితే అదంతా ఫాస్ట్ డేటాబేస్ ఉంటది. ప్రాబ్లమ్ ఏందంటే ఇది పెంచిన కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతది. అర్థమవుతుందా? గైస్ యాహ్! యాహ్! ఇప్పుడు స్పేస్ ఉంది. దీన్ని మించితే కూడా అంతే. ఇది మీద కాస్ట్ పెరుగుతదా? పెరుగుతది. ఇదేంటిది డేటాబేస్ సైజ్ ఇది. ఇన్ జీబీస్. గైస్ యాహ్! ఇది సీపీయూస్ ఇది. ఇదేమో డేటాబేస్ సైజ్ మినిమమ్ పెట్టుకుందాం. మనం 1 జీ ఒక 10 జీబీ సరిపోతది. చాలు. దట్స్ ఇట్. ఓకే. అప్లై కొట్టేయండి. ఇక్కడ మనకు సో నువ్వు డేటాబేస్‌ని కాన్ఫిగర్ చేసేసుకున్నావు నువ్వు ఇక్కడ. తర్వాత ఏం చేయాలంటే ఇగో చూడండి దీని ప్రైస్ ఇంత అవుద్ది. సో రియల్ టైమ్‌లో ఇది ఎవరు కాన్ఫిగర్ చేస్తారు? అడ్మిన్. మనకి ఎవరు చెప్తారు ఇది? గైస్ ప్రో ఆర్కిటెక్ట్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్.
అది చెప్తారు. కరెక్ట్. సో మీరు అరే నేను ఇది చెప్పా కదా మీకు, నాకు గుర్తొస్తుంది. చెప్పలేదా నేను మేము ఇదంతా నీకు సురేందర్? చెప్పలేదు. ఇది డేటాబేస్ చెప్పలేదు. చెప్పలేదా? మీరు నిన్న అది చెప్పారు, డాక్యుమెంట్ రిలీజ్ నోట్ చెప్పారు, అండ్ ఇది చెప్పారు ట్రిగర్స్ ఓకే. ఫంక్షన్ లో. ఇది అసలు టచ్ కూడా చేయలేదు, ఓపెన్ ఇది టచ్ చేయలేదు. ఓకే. పర్లేదు. సరే. సో కాన్ఫిగర్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ బ్యాకప్ స్టోరేజ్ రిడెండెన్సీ అని ఉంటుంది. బ్యాకప్ స్టోరేజ్ అంటే ఏంటంటే ప్రతి డేటాబేస్ కి కూడా ఒక బ్యాకప్ ఉండాలి. ఎందుకోసం బ్యాకప్ ఉండాలి చెప్పండి? అంటే డేటాబేస్ ఇన్ కేస్ అవైలబుల్ ఉండదు. క్రాష్ అయిపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సెంటర్ ఉంది, హైదరాబాద్ డేటా సెంటర్ ఉంది. అక్కడ సడన్ గా, లేదంటే వైజాగ్ డేటా సెంటర్ ఉంది. అక్కడ సడన్ గా తుఫాన్ వచ్చేసింది మా పెద్ద సముద్రం పక్కన. ఆ డేటా సెంటర్ మొత్తంలోకి వాటర్ వచ్చేసాయి. అప్పుడు ఏమవుతుంది? డేటా క్రాష్. మొత్తం డేటా అంటే సర్వర్ డేటా సెంటర్ మొత్తం డౌన్ అయిపోతాయి. అంతే కదా. డేటా సెంటర్ అంటే అదొక ప్లేస్ కదా. అంటే ఇప్పుడు చూడండి, యా సర్వర్స్. ఇది అవుట్ సైడ్ ప్లేస్, ఇన్ సైడ్ ఇవన్నీ సర్వర్లే కదా ఉండేది. డిఫరెంట్ ర్యాక్స్ ఉంటాయి. వీటికి ఒక పవర్ సోర్స్ ఉంటుందా, మోర్ దెన్ 1 పవర్ సోర్సెస్ ఉంటాయా? కరెంట్, దాంట్లో వచ్చే కరెంట్ ఒకటి ఉంటుందా, మోర్ దెన్ 1 ఉంటుందా? డిఫరెంట్ గా ఉంటాయి. మోర్ దెన్ 1 పవర్ సోర్స్ అని. ఇక్కడ ఏదైనా డేటా సెంటర్ వర్క్ చేయాలంటే 2 ఉండాలి. పవర్, ఇంటర్నెట్. అవునా? కరెంట్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి. అంతేనా కదా? అవి మల్టిపుల్ రిసోర్సెస్ ఉంటాయి. ఎందుకు? ఇప్పుడు నేను బిఎస్ఎన్ఎల్ నెట్ వాడుతున్నా, సడన్ గా అది పోతే పరిస్థితి ఏంటి? నాకు నెట్ రాదు. కానీ డేటా సెంటర్ కి నెట్ రాకపోతే ఏమవుతుంది? అందులో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఆఫ్లైన్. సో మల్టిపుల్ నెట్వర్క్ సోర్సెస్ అంటే ఇంటర్నెట్ అంటే నెట్వర్క్ సోర్స్ అన్నమాట. అలానే మల్టిపుల్ పవర్ సోర్సెస్ ఉంటాయి. అంటే ఒకటేమో గవర్నమెంట్ లైన్ ఉంటుంది, ఇంకోటేమో జనరేటర్ లైన్ ఉంటుంది. అర్థమవుతుందా? సంథింగ్ ఏమైనా అయితే అట్లా పాయింట్ అర్థమైందా? సో మనకు మల్టిపుల్ ఉండాలి ఖచ్చితంగా ఒక డేటా సెంటర్. సరే, ఇక్కడ లోకల్ రిడెండెంట్ కాపీ అంటే ఏంటంటే మీరు ఇంతకుముందు చూసిన డేటా సెంటర్లో సేమ్ డేటా సెంటర్లో సెకండ్ కాపీ ఉంటుంది. సెకండ్ కాపీ అంటే ఏంటి? ఫస్ట్ కాపీ ద ప్రైమరీ కాపీ. ఇది తీసుకోండి ఇమేజ్. ఇందులో ఎగ్జాంపుల్ ఇలా ర్యాక్స్ ఉంటాయి. మొత్తం ఈ ర్యాక్స్ లోపలనే మొత్తం సర్వర్స్ ఉంటాయి. అయితే ఈ మొత్తానికి కలిపి ఒక పవర్ సోర్స్ ఉంది, ఈ మొత్తానికి ఒకటి ఇంటర్నెట్ సోర్స్ ఉంది అనుకోండి. ఇదానికి సెకండ్ పవర్, సెకండ్ ఇంటర్నెట్ సోర్స్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ కాపీ ఇంట్లో పెడతా, సెకండ్ కాపీ ఇంట్లో పెడతా. దానివల్ల ఏం ఉపయోగం అవుతుంది? ఒకవేళ ఈ ఇంటర్నెట్ తో పవర్ పోయినా ఇక్కడ నుంచి కాపీ వస్తుంది దానికి, అంటే డేటా రిట్రీవ్ అవుతుంది. అవునా? సేమ్ డేటా సెంటర్ బట్ డిఫరెంట్ ట్రాక్. కానీ పొరపాటున డేటా సెంటర్ డౌన్ అయిపోతే, అంటే బయట నుంచి వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, లేదా ఎత్తు పైకి వచ్చింది, నేషనల్ కలవమల్టీ వచ్చింది, అలా అప్పుడు ఏమవుతుంది? ఇది పని చేయదు, ఇది పని చేయదు. సో ఆ కేసు అంటే మనం లోకల్ అనేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే ఎప్పుడైతే మనము డెవ్ టెస్ట్ యూఐటీ వాడుతున్నామో అప్పుడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొడక్షన్కి ఇది ఎప్పుడు వాడకూడదు. పాయింట్ అర్థమైందా? గైస్ పాయింట్ అర్థమైందా? లోకల్లీ రిడెండెంట్ బ్యాకప్ కాపీ అంటే ఏంటి? అదే డేటా సెంటర్లో ఉంటుంది, అక్కడే ఉంటుంది. అర్థమవుతుందా అండి? బట్ డిఫరెంట్ ర్యాక్లో ఉంటుంది. జోన్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద సేమ్ జోన్. ఎగ్జాంపుల్ ఏషియా అనుకోండి, ఇండియాలో ప్రైమరీ ఉంటే ఫిలిప్పీన్స్లో సెకండరీ ఉంటుంది. ఇండియాలో ప్రైమరీ ఉంటే చైనాలో ప్రైమరీ ఉంటే ఇండోనేషియాలో సెకండరీ ఉంటుంది. జియో అంటే కాంటినెంట్, ఇండియాలో కనుక ప్రైమరీ ఉంటే యూఎస్లో సెకండరీ ఉంటుంది. సో ప్రొడక్షన్కి ఏం వాడతారు మీరు? ప్రైమరీ వాడతాం. జియో వాడాలి. జియో రెండింటి మధ్య దూరం ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఒకటేసారి రెండుకి ఏం కాదు కదా. ఇండియాలో మొత్తం రిసోర్సెస్ అన్ని అంటే డేటా సెంటర్స్ అన్ని పాకిస్తాన్ లో పెట్టారు. యుద్ధం వచ్చింది, పాకిస్తాన్ వెళ్ళిపోయినందుకు ఆ ప్రైమరీ సెకండ్ అన్ని పోతాయి కదా. లేదా ఏదైనా న్యాచురల్ కలామిటీ వచ్చింది, మన డేటా ఎంత దూరంగా ఉంటే అంత సేఫ్. అది అర్థమవుతుందండి గైస్? ఆ రెండో కాపీ మొదటి కాపీ నుంచి చాలా దూరంగా ఉండాలి. ఎందుకు? ఏమన్నా ప్రాబ్లం అయినా రెండు చోట్ల సేమ్ ప్రాబ్లం అవ్వదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను క్రియేట్ అని కొట్టాను. సో నా డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. అంటే ఇక్కడ రెండు క్రియేట్ అవుతున్నాయి. ఏమేమి క్రియేట్ అవుతున్నాయి? సర్వర్ ఇంకా డేటాబేస్. సర్వర్ ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం కదా మనము, అది కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకొని కంప్యూటర్ సైజ్. ఇన్ కేస్ మన ఫ్యూచర్ లో దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోవచ్చు. SQL ఎలాస్టిక్ పూల్ అని చూసారు అక్కడ. దాని ద్వారా ఇంకో మంత్ రెండు రకాలుగా దాన్ని పెంచుకోవచ్చు. దీన్ని డిస్టర్బ్ చేయకుండా ప్రస్తుతం 10 GB అనుకుంటారు, తర్వాత పెరిగిపోతుంటది. అప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేయమని మీకు ఒక రిక్వెస్ట్ వస్తే దాన్ని పెంచుకోవాలి. అది ఎలా చెప్తాను నేను, అది వస్తుంది నెక్స్ట్ క్లాస్.
చూడండి ఫస్ట్ సర్వర్ క్రియేట్ అవుతుంది. సర్వర్ క్రియేట్ అయిన తర్వాత డేటాబేస్ క్రియేట్ అవుతుంది. సో ఇది కూడా అయిపోయి కంటైనర్ అయిపోతే అప్పుడు వస్తుంది యాక్చువల్ మేజర్ ప్రాజెక్ట్. చాలా బాగుంటుంది అది. అదే అలాంటి ప్రాజెక్ట్ చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది రియల్. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇప్పుడు నేర్చుకుంటున్నారు, కానీ యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ చేస్తే మీకు తెలుస్తుంది అంటే యాక్చువల్ వర్క్ ఎలా ఉంటుంది క్లౌడ్లో రియల్ టైంలో అని. ఇవన్నీ జస్ట్ ఇట్లా ఇండివిజువల్గా నేర్చుకుంటున్నారు, కానీ ప్రాజెక్ట్ అంటే ఇవన్నీ కలిపి వర్క్ చేయాలి, అంతేనా? యా ఫ్రంట్ ఎండ్ ఒకటి కాన్ఫరెన్స్ సరిపోదు, బ్యాక్ ఎండ్ ఒకటి సరిపోదు, డివి సరిపోదు, మళ్ళీ ఇవన్నీ ఇంటిగ్రేట్ అవ్వాలి ఒకదాంతో ఒకటి. ఎస్ ఎస్ ఆ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాము అవి ఇక చాలా ఉంటాయి, లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి, ఇక చాలా ఉంటాయి కానీ. సో మనం ఒక్కొక్కటిగా వెళ్దాం. సో చూడండి సర్వర్ క్రియేట్ అయిపోయింది, క్రియేటెడ్ సర్వర్. నెక్స్ట్ డిబి క్రియేట్ అవుతుంది. Done. ఇప్పుడు ఉన్న డీబీ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఆ డీబీ లోపలికి వెళ్ళాలంటే క్వెరీ ఎడిటర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఇచ్చారు గుర్తుంది ముందు? ఎక్కడ ఇచ్చారు యూజర్ నేమ్ పాస్వర్డ్? సర్వర్ క్రియేట్ అప్పుడు చేసేటప్పుడు SQL అథెంటికేషన్ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు గుర్తుందా? యా SQL అథెంటికేషన్ మెథడ్ అని సెలెక్ట్ చేసి ఇచ్చాము. ఇప్పుడు అది ఇక్కడ ఇవ్వాలి. అయితే ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఈ సర్వర్ ఉందా, an instant specific error occurred while establishing a connection to the SQL server. నేను డేటాబేస్ ని లాగిన్ అవ్వాలన్నా అది సర్వర్ లో ఉంటుంది, సో సర్వర్ కనెక్ట్ అవ్వాలి. కానీ సర్వర్ నన్ను లోపలికి రానిస్తలేదు, నన్ను లోపలికి వెళ్ళనిస్తలేదు. ఎందుకు వెళ్ళనియట్లేదు అంటే ఇది నా డేటాబేస్ కదా, అక్కడ పబ్లిక్ యాక్సెస్ డినైడ్ ఉంది. ఈ ఓవర్ వ్యూ కొట్టండి, ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఇది మీ సర్వర్ నేమ్, ఈ సర్వర్ నేమ్ కొట్టండి. ఇక్కడ నెట్వర్కింగ్ కొట్టాలి, ఇక్కడ సెలెక్టెడ్ నెట్వర్క్ అని కొట్టాలి. ఇక్కడ అలో ఆల్ అదర్ సర్వీసెస్ టు యాక్సెస్ దిస్ సర్వర్, ఈ చెక్ బాక్స్ టిక్ కొట్టాలి. మళ్ళీ మీ ఐపీని యాడ్ చేసుకోవాలి. ఈ రెండు చేస్తే తప్ప ఆ సర్వర్ మిమ్మల్ని లోపలికి రానివ్వదు. లోపలికి రాకపోతే మనం డేటాబేస్ మనకు యాక్సెస్ అవ్వదు అనమాట. సో వీటిని ఫైర్ వాల్ రూల్స్ అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మళ్ళీ కొడితే ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు మన లోపలికి వచ్చారా మీరు గైస్? వచ్చారా? యా యా సరే, ఇప్పుడు ఇక్కడ టేబుల్స్ క్రియేట్ చేయాలనుకో, మీకు క్వెరీ ఇచ్చా గుర్తుందా? యా ఈ క్వెరీ కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ రన్ కొడితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది రిఫ్రెష్ కొడితే మీకు టేబుల్ కనబడుతుంది, చూస్తారా గైస్? అర్థమవుతుందా? యా కానీ రియల్ టైంలో ఈ డేటాబేస్ సర్వర్ క్రియేట్ చేయడం నీ పని, అవునా? అది నువ్వు క్రియేట్ చేయాలి కంపల్సరీ. కానీ క్వెరీస్ అన్ని ఎవరు చేస్తారు? డేటాబేస్ డెవలపర్ చేస్తారు. టీమ్ చేస్తుంది, అంతే కదా? Yeah. ఇప్పుడు ఏం చేయాలంటే మరి డేటాబేస్ టీమ్ ఇక్కడికి వస్తుందా? అంటే క్లౌడ్ ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి రిక్వైరీస్ చేయదు, ఇక్కడ అసలు డేటాబేస్ టీమ్కి యాక్సెస్ ఉండదు. మరి వాడు ఎలా డేటా ఇన్సర్ట్ చేయాలి, అంటే వాడు ఎలా టేబుల్స్ క్రియేట్ చేయాలి? ఎలా చేయాలంటే మనము ఈ డేటాబేస్ సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ అని ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుందా? ఇది క్లిక్ చేయాలి. చేసి ఈ SQL అథెంటికేషన్ ఈ కనెక్షన్ స్ట్రింగ్ ని కాపీ చేసి ఆ డేటాబేస్ టీమ్ వాళ్ళకు మెయిల్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు? ఇది మెయిల్ చేసిన తర్వాత వాళ్ళు సింపుల్ గా వాళ్ళ లోకల్ డేటాబేస్ ఉంటుందా SSMS, ఇది ఓపెన్ చేస్తారు. ఓకే, ఇది ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ సర్వర్ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ లో ఈ ఫస్ట్ స్ట్రింగ్ సర్వర్, ఇది కాపీ చేస్తారు, ఇక్కడ పేస్ట్ చేస్తారు. SQL సర్వర్ అథెంటికేషన్ నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందా? Yeah. అది ఇక్కడ ఇస్తారు, ఎంటర్ కొట్టు. ఇప్పుడు ఏమవుతుంది అన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వాళ్ళ లోకల్ క్లయింట్ నుంచి సర్వర్ డేటాబేస్ ని యాక్సెస్ చేస్తున్నారు, చూస్తారా? ఇది B83 సర్వర్ అంటే అది క్లౌడ్ DB, అర్థమైందా? Yeah, yes. ఇప్పుడు డేటాబేస్ ఎక్స్పాండ్ చేస్తే వాళ్ళకి ఇది ఎవరు క్రియేట్ చేస్తారు? ఈ డేటాబేస్ మనం చేస్తాం. Yeah. దాంట్లో ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేసాం, గుర్తుందా? పర్సన్ అని. Yes. సో వాళ్ళు డైరెక్ట్ గా క్లౌడ్ DBకి కనెక్ట్ అయ్యారు, అవునా? ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తారు అనుకోండి, అది క్లౌడ్ లోకి వస్తుందా? వస్తుంది. వస్తుంది. అంటే వాళ్ళు ఏమేమి చేయాలనుకున్నారో వాళ్ళు వాళ్ళ లోకల్లో సర్వర్ కి కనెక్ట్ చేస్తారు, మనకి అక్కడ అన్ని కనబడిపోతాయి. అర్థమైందా? ఇక్కడ సేవ్
ఇక్కడ సేవ్ టేబుల్ అని స్టూడెంట్ అని ఇస్తే వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ సేవ్ చేస్తలేరు, వాళ్ళు యాక్చువల్గా క్లౌడ్లో సేవ్ చేస్తున్నారు. అంతేనా? Yeah. రిఫ్రెష్ చేయండి, ఇక్కడ మీకు ఇంకో టేబుల్ అనిపిస్తుంది, స్టూడెంట్ అండ్ పర్సన్. ఇక్కడ చూడండి, అంటే ఇది ఇక్కడ కనబడుతుందా, వేరేటర్లో కనబడుతుందా, మనం ఇక్కడ చూడొచ్చు దాన్ని, ఆ స్టూడెంట్ అండ్ టేబుల్ని. చూడొచ్చు. పాయింట్ అర్థమైందా? సురేందర్, సాయి అండ్ ప్రధాన్, అర్థమైంది కదా అందరికి? సో ఈ విధంగా ఇక్కడ నువ్వు చేయాల్సిన పని చెప్పండి, మీరు ఏం చేస్తారు యాక్చువల్గా? మనం సెలెక్ట్ చేసుకొని డేటా చూస్తాం. మనం డేటాబేస్ ని ఇంకా సర్వర్ ని క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసి ఒక కనెక్షన్ స్ట్రింగ్ ని వాళ్ళకి మెయిల్ చేస్తాం. అంతే, ఇంకా అంత మించి మీరు ఏం చేయరు. వాడు ఏం చేశాడు, వాడు ఏ టేబుల్ రాస్తాడు, అది ఇప్పుడు వాళ్ళ లోకల్ సిస్టమ్ లో రాసుకుంటే డైరెక్ట్ గా మనకు సింక్ అయిపోతుందా? ఎందుకంటే వాడు కనెక్ట్ అయింది క్లౌడ్ డీబీకే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆద్య అని ఉంది. ఈ ఆద్య ఏంటిది? ఆద్య అనేది వాళ్ళ లోకల్ సర్వర్ అది. కానీ ఇదేంటి ఈ B83 క్లౌడ్ సర్వర్. ఇక్కడ ఏమైనా చేస్తే మనకు కనబడదు, కానీ ఇక్కడ ఏం చేసినా మనకు కనబడుతుంది, ఎందుకంటే సింక్ అయి ఉంటుంది కదా, నా క్లౌడ్ డీబీ కదా ఇది. అర్థమైందా అండి? ఇప్పుడు మీరు డేటా ఇన్సర్ట్ చేశారు కదా అందులో? అవును, ఇప్పుడు వస్తుంది అది క్లౌడ్ లోకి వచ్చింది కదా ఆల్రెడీ. ఇక్కడ స్టూడెంట్ అండ్ టేబుల్ క్రియేట్ చేస్తాను నేను, అది ఇక్కడ క్లౌడ్కి వచ్చిందా? చూసారు కదా ఇక్కడ, చూసారా ఇక్కడ ఒకటే వచ్చినట్టుంది, డేటా ఏం ఇన్సర్ట్ చేయలేదు మీరు. టేబుల్ వచ్చింది, టేబుల్ వచ్చింది, డేటా ఉంటే వస్తుంది. ఇక్కడ చూడండి, డేటా జీరో ఏం లేదు కదా. లేదు లేదు. డేటా ఎందుకు లేదంటే నువ్వు దాంట్లో ఏం పెట్టలేదు కాబట్టి లేదు. అవునా? గైస్, అది వాడు ఎలా చేస్తాడు అంతా మనకు సంబంధం లేదు, అర్థమవుతుందా? అంటే వాడు ఎలా ఇన్సర్ట్ చేస్తాడు, ఏ క్వెరీ రాస్తాడు, వాడు ఎలా క్రియేట్ చేసుకుంటాడు, అదంతా మనకు అవసరమా? లేదు. వాడికి లింక్ ఇచ్చేస్తే చాలు. ఇప్పుడు నేను ఇక్కడ డేటా పెడుతున్నావు, ఈ డేటా ఎవరు పెడతారు? వాళ్ళు పెడతారు. యాక్చువల్లీ అప్లికేషన్ నుంచి వస్తుంది, కానీ ఇప్పుడు రెండు పెట్టాను ఇక్కడ పెడితే ఇప్పుడు నేను మళ్ళీ సెలెక్ట్ కొడితే నాకు రెండు కనబడతాయి, ఇక్కడ కనబడే చూడు. అంటే వాడు ఇక్కడ ఏం చేస్తుండో అది ఇక్కడ అవుతుంది. యాక్చువల్ వాడు దీని కనెక్ట్ ఇక్కడే చేస్తున్నట్టు. గైస్ అంతేనా? అంతే. వాళ్ళు చాలా చేస్తారు. ఇక్కడ ప్రొసీజర్స్ అని ఉంటాయి, ఫంక్షన్స్ అని ఉంటాయి, ట్రిగర్స్ అని ఉంటాయి. వాళ్ళు ఇంకా చాలా చేస్తారంటే వాళ్ళ పని అది కదా. డేటాబేస్ అంటే చాలా వర్క్ ఉంటుంది, వాళ్ళు మొత్తం డిజైన్ చేసుకుంటారు, వాళ్ళంతా పని చేసుకుంటారు. ఓకే, సో ఇది మీకు అర్థమైంది అందరికి? అర్థమైంది. ఒక డౌట్ అండి, ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తున్నాం కదా క్లౌడ్ లో, అజూర్ లో డేటాబేస్ ఇంకా సర్వర్ క్రియేట్ చేసి మనము సర్వర్ క్రియేట్ చేసినప్పుడు మనం క్రెడెన్షియల్స్ ఇస్తున్నాం, యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్. అవును. ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్ వాడికి షేర్ చేస్తేనే వాడు లాగిన్ అవ్వగలుగుతాడు కదా? అవును, కంపల్సరీ. అవును, అంటే మనం ఈ క్రెడెన్షియల్స్ షేర్ చేయాలి వాడికి, కంపల్సరీ చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ కనెక్షన్స్ చూస్తే ఇక్కడ చూడండి, కనెక్షన్స్ చూడండి కరెక్ట్గా. ఇందులో సర్వర్ నేమ్ ఉందా? డేటాబేస్ నేమ్ ఉందా? B83 డేటాబేస్ అని. సెక్యూరిటీ, పాస్వర్డ్స్, యూజర్ నేమ్ ఉందా? యూజర్ నేమ్ ఉంది, కానీ పాస్వర్డ్ ఉండదు. ఎందుకు? పాస్వర్డ్ నువ్వు సపరేట్ గా పంపాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్. సో మీకు పాస్వర్డ్ ఇక్కడ కనబడదు, అది ఒక్క పాస్వర్డ్ మాత్రం కనబడదు. యువర్ పాస్వర్డ్, కానీ ఎవరు క్రియేట్ చేశారు? మనం చేసాం. అయితే ఇంక ఇలానే కాదు, ఇంకా చాలా ఉంటాయి. యాక్చువల్గా ఏముంటుంది అంటే డేటాబేస్ అంటే చాలా వర్క్స్ ఉంటాయండి. ఇక్కడ మనం రిప్లికాస్ క్రియేట్ చేయాలి, మళ్ళీ తర్వాత సైజ్ అనేది ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేయాలి, ఎలాస్టిక్ పూల్ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్యూటర్ స్టోరేజ్కి వచ్చి ఇప్పుడు నేను చేంజ్ కాన్ఫిగరేషన్ అంటే ఏమవుతుంది? సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. నా ఇష్టం, ఇది పెంచుకుంటా. ఈ ప్రైస్ చూసారా, ఈ ప్రైస్ ఓకే అంటే ఏమవుతుంది? నాకు అప్లై కొట్టగానే ఏమవుతుంది? 40 కోర్స్ అయిపోతుంది, 180 GB. అర్థమవుతుందా? అయితే మీకు ఇక్కడ రెండు ఉంటాయి, ప్రొవిజన్ అని ఉంటుంది, సర్వర్లెస్ అని ఉంటుంది. సర్వర్లెస్ ఎలా అవుతుంది అంటే, ప్రొవిజన్ ఎలా ఉంటుంది అంటే బిల్లింగ్ పర్ అవర్ బేస్డ్ ఆన్ ద vCore కాన్ఫిగర్ అనమాట. అంటే ఇది ప్రీ అలొకేటెడ్ ఉంటుంది, అది ఫిక్స్. కానీ ఇది మాత్రం ఆటో స్కేల్ ఉంటుంది. ఆటో స్కేల్ అంటే మీకు తెలుస్తుంది అంటే ఫ్యూచర్లో మనం స్కేలింగ్ అని ఉంది, ఎనేబుల్ స్కేలింగ్ అని చెప్పగలుగుతుందా? చెప్పినప్పుడు మీకు ఇంకా ప్రాపర్గా చెప్తా. వీటిని మీరు ఏం చేసుకోవచ్చు అంటే, ఈ మ్యాక్స్ స్కోర్ని వీటిని పెంచుకోవచ్చు మీరు. అంటే మీ కాన్ఫిగరేషన్ బట్టి మీరు ఎప్పటికప్పుడు దీన్ని మనం పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు. అర్థమవుతుందండి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ సైజ్ పెంచేసుకోవచ్చా? పెంచుకోవచ్చు, నీ ఇష్టం, ఏమవుతుంది. ఇక్కడ చూసారు ఎంత, ఇంత పెంచా 819 GB. ఈ కంప్యూటర్ స్టోరేజ్కి వస్తే మీరు అన్నీ చేసుకోవచ్చు. ఇది అయితే దీని ప్రకారమే మీకు ఏమవుతుంది అంటే మీ బిల్ కూడా పెరుగుతుంటుంది. అవునా కదా? అవునా? మీరు సిపియూస్ పెంచుతున్నారు, స్పేస్ పెంచుతున్నారు, ఏమవుతుంది? కాస్ట్ పెరుగుతుంది. మరి అట్లా పెరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ప్రాజెక్ట్కి డీబీ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ సైజు ఎవరు డిటర్మైన్ చేస్తారు? ఎవరు చెప్తారు సైజు? అంటే ఇంత ఉండాలి, ఇన్ని కోర్స్ ఉండాలి, ఇంత స్పేస్ ఉండాలి అని ఎవరు చెప్తారు? ఆర్కిటెక్ట్ చెప్తారు. మనకు తెలియదు, మనం మన ఇష్టం అనేది క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే క్రియేట్ చేస్తున్నారు అంటే బిల్ ఇన్వాయిస్ చేయనట్టు అయిపోతుంది. అవునా? ఆ బిల్ ఎవరు కడతారు? కంపెనీ.
క్లయింట్ కడుతుంది, కంపెనీ కడుతుంది. కంపెనీ ఏం చేస్తుంది అంటే ఆ ఇన్వాయిస్ క్లయింట్కి పంపిస్తుంది. అంటే కంపెనీ కడుతుంది కానీ ఆ డబ్బులు క్లయింట్ ఇస్తాడు వాడు. క్లయింట్ ఓకే. ఇన్వాయిస్ జనరేట్ చేసి క్లయింట్కి ఇచ్చేస్తే అంటే నువ్వు యాజ్ అ క్లౌడ్ అడ్మిన్ గా ఏ రిసోర్స్ క్రియేట్ చేస్తున్నా దానికి ఒక పర్టికులర్ కాస్ట్ ఉంటుంది, అంతేనా? ఎస్. నువ్వు ఆ కాస్ట్ ఎక్కువ క్రియేట్ చేయొద్దు, తక్కువ క్రియేట్ చేయదు. తక్కువ అయితే పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది, మంచిగా పని చేయదు. ఎక్కువ అయితే బిల్ ఎక్కువ వస్తుంది. సో దీన్ని మానిటర్ చేస్తారు, వాళ్ళని ఇష్టం క్రియేట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలే. కానీ జనరల్గా నీకు ఏం చెప్తున్నా అంటే మీరు ఎప్పుడైనా ఓన్ డిసిషన్ తీసుకోవద్దు. మీకు వచ్చిన మెయిల్ని కంప్లీట్గా చదివి ఆ మెయిల్లో ఏముందో చూసి అది మాత్రమే చేయాలి. అర్థమైనా? ఓకే గైస్ క్లియరా? మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు ఈ డేటాబేస్ని డిలీట్ చేయమని చెప్పారు. ఎలా డిలీట్ చేస్తారు? డేటాబేస్ అనేది ఆ డేటాబేసెస్లోకి వెళ్ళి ఆ రిసోర్సెస్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తాం. ఇక్కడ డిలీట్ అని కొడతావు కదా, Yeah. కానీ సర్వర్ అలానే ఉండిపోతుంది కదా. మీరు గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే రిసోర్స్ని ఇండివిజువల్గా డిలీట్ చేయకండి. మీరు ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారా మీ ప్రాజెక్ట్ కోసము? ఎస్. ఎలా క్రియేట్ చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ మీరు రిసోర్స్ గ్రూప్కి వెళ్ళండి, అక్కడ క్రియేట్ చేసుకోండి, ఒక పేరు ఇచ్చుకోండి, ట్రైనింగ్ అని సంథింగ్. మీరు ఏ రిసోర్స్ క్రియేట్ చేసినా అందులోనే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, చేసి డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఆ రిసోర్స్ గ్రూప్ మొత్తాన్ని డిలీట్ చేయాలి. ఇక్కడ రండి, కాపీ చేసుకొని ఇక్కడ డిలీట్ రిసోర్స్ గ్రూప్ ఉంది. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇందులో ఈ సర్వర్ ఉంది, DB ఉంది, అవునా? ఇక్కడ డిలీట్ కొట్టి నువ్వు రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేస్తున్నట్టు ఏం డిలీట్ చేస్తున్నట్టు? మొత్తం ప్రాజెక్ట్ని డిలీట్ చేస్తావు. ఇంకా అర్థమవుతుందా? ఎందుకంటే ఫ్యూచర్ లో మనం సర్వర్లు క్రియేట్ చేస్తే ఒక్క సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఒక 7-8 డిఫరెంట్ నెట్వర్క్స్ అవన్నీ క్రియేట్ అయిపోతాయి. అప్పుడు నువ్వు అవి క్రియేట్ అయినట్టు కూడా నీకు తెలియదు. నువ్వు ఒక్క సర్వర్ని డిలీట్ చేస్తే ఆ మిగతా వాటన్నిటికీ నీకు బిల్ వస్తూనే ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా కానీ రీసోర్స్ గ్రూప్ లో అన్ని క్రియేట్ చేసి ఆ అసైన్మెంట్ అయిపోయినాక రీసోర్స్ గ్రూప్ ని డిలీట్ చేయాలి. ఓకేనా? మీకు కాస్ట్ మేనేజ్మెంట్ చెప్పా కదా నేను. అంటే మనం ఒక సింగిల్ రిసోర్స్ ని డిలీట్ చేయాలంటే చేయొద్దా రియల్ టైంలో? రియల్ టైంలో మీరు రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేసి ఆగమైపోతారు, ప్రాజెక్ట్ అవుతుంది. నేను ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా, మీకు ఇప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు చెప్తున్నా. అసలు రియల్ టైంలో మీరు డిలీట్ అన్నదే చేయరు. డిలీట్ చేయాలంటే మీ ఆర్కిటెక్ట్ వాడు చేస్తాడు, అంటే లేదా నువ్వు నీ సీనియర్ పర్సన్ ఒక 7 వాళ్ళు చేస్తారు, నువ్వు డిలీట్ చేయొద్దు కదా, డిలీట్ చేయమంటే. ఓకేనా? ఓకే. ఒక DB డిలీట్ చేస్తున్నాం అంటే ఒక ప్రాజెక్ట్ యొక్క అప్లికేషన్ యొక్క మొత్తం అంతా డిలీట్ చేస్తున్నట్టు. అసలు ఎప్పుడు అట్లా డిలీట్ చేయం మనం రియల్ టైం. ఇప్పుడు ఎందుకు మీకు ఇది చెప్తున్నా అంటే ఇప్పుడు కాస్ట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, మీకు చూపించాను ఇంతకుముందు. కాస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన ప్రతి సర్వీస్ కు ఒక అమౌంట్ ఉంటుందా? ప్రతిది ఏది ఫ్రీ కాదు, ప్రతిది కదా. కాస్ట్ అనాలిసిస్ అని ఉంటుంది. మనకి ఎప్పటి వరకు ఫ్రీ? ఇది $200 ఫ్రీ మైక్రోసాఫ్ట్ ఇచ్చేది, అవునా? ఇక్కడ అక్యూములేటెడ్ కాస్ట్ అని కొట్టండి. అది మనకు ఈ మంత్ లో మనకి ఎంత బిల్ వస్తుందో చూపిస్తుంది. ఇప్పుడు ఈ మంత్ లో నాకు $271 బిల్ వస్తుంది. ఎండ్ వరకు ఈ మంత్ ఎండ్ అయ్యే లోపు ఇప్పటిదాకా $43.47 అయింది. అర్థమవుతుందా? ఇది మీరు చూసుకుంటుండాలి ఎప్పటికప్పుడు. ఇది 200 దాటితే ఆ ఎక్స్ట్రా అమౌంట్ నీ జేబుకి కట్టాలి. ఓకే. సో ఇది కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక అసైన్మెంట్ కోసం ఏదైనా క్రియేట్ చేస్తే ఆ అసైన్మెంట్ అయిపోగానే దాన్ని డిలీట్ చేయాలి. దాన్ని అలానే అక్కడ పెట్టుకుని ఉండొద్దు. ఇక్కడ అజూర్ లో ప్రతి మినిట్ కి బిల్ అవుతుంటది, అవునా? అది మర్చిపోవద్దు గైస్. క్లియరా? ఇక్కడ ఇన్వాయిసెస్ అని ఉంటాయి. ఈ ఇన్వాయిస్ యాక్చువల్గా క్లయింట్ కంపెనీ ఇట్లా ఇన్వాయిస్ తీసుకుంటుంది, డౌన్లోడ్ ఇక్కడ చూడు పేడ్ అయింది 4th దాంట్లో ఈ రోజే పేడ్ అయింది. ఐ థింక్ $195. ఇన్వాయిస్ కొట్టి ఇది పంపిస్తాం మన క్లయింట్కి పంపిస్తారు. వాళ్ళు ఎందుకైంది చూసుకుంటారు, దీనివల్ల అయిందా, ఓకే అన్ని చూసుకొని వాళ్ళు డిలీట్ చేస్తారు. అర్థమవుతుంది? అంటే వాళ్ళు పే చేస్తారు. సో కాస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అప్పుడప్పుడు ఒక వారానికి ఒకసారి దాన్ని ఒకసారి లుక్ ఇస్తూ ఉండండి. కొందరికి పాపం తెలియకలా ఇప్పుడు ఇవి చిన్న రిసోర్స్లు, వీటికి కాస్ట్ అవ్వదు. ఫ్యూచర్లో మనం సర్వర్లు క్రియేట్ చేస్తాం, బ్యాషన్ హోస్ట్ క్రియేట్ చేస్తాం, అవి కాస్ట్లీ ఉంటాయి. ఫ్రైడే రోజు క్రియేట్ చేసి మర్చిపోతారు, సాటర్డే సండే హాలిడే అనుకుంటారు, మండే వచ్చి చూసేసరికి మీకు బిల్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే. సో మీరు ఏ సర్వీస్ క్రియేట్ చేసినా మొహమాటం లేకుండా ప్రాక్టీస్ అయిపోగానే డిలీట్ చేసేయాలి, అలానే దాన్ని ఉంచకూడదు. క్లియర్? ఓకే, చలో నేను కొంచెం బయటకు వెళ్ళేది ఉందండి. ఈరోజు ఉగాది కదా, ఈరోజు స్టాప్ చేస్తున్నా క్లాస్ ఇక్కడికే. ఓకే. ఈరోజు ఏం ప్రాక్టీస్ చేస్తారు, ఏం క్రియేట్ చేస్తారు? Azure SQL database. First create an SQL database and server చేస్తారు కదా. తర్వాత ఏం చేయాలి? Execute all the given queries in the database. AWP ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.